మరో కాలర్ ఉన్నారు బాబు పల్నాడు నుంచి. బాబు గారు నమస్కారం. నమస్కారం సారు. అమ్మ చెప్పండి, త్వరగా చెప్పండి. త్వరగా చెబుతాం సారు. మేము ఇక్కడ ఎమ్మెల్యే కాడికి పోయినాం సారు, జోలకంటి బెమ్మారెడ్డి. అక్కడ ఏమి ఆయన అమ్మ త్వరగా చెప్పండి ఏంటనేది. అయ్యా సారు, మేము జోలకంటి బెమ్మారెడ్డి గారికి కూడా పోయినాం సారు. పోయి ఆడ పోతే ఆయన సీఏ గారికి ఫోన్ చేసి వాళ్ళ కాగితాలు వాళ్ళకి ఇప్పమన్నాడు సార్. మేము పీపుల్స్ మట్టపల్లి కోఆపరేటివ్ సొసైటీ బ్యాంకులో లోన్ తీసుకున్నాం సార్, 3,25,000 ఇంటి రిజిస్ట్రేషన్ కాగితాలు పెట్టి. ఇప్పుడు 6,50,000 కట్టింది సార్. ఇంకా 3,30,000 కట్టమని మాకు ఒత్తిడి చేసి మమ్మల్ని చిత్రహింసలు చేస్తారు సార్. మమ్మల్ని ఎవరు సారు మమ్మల్ని ఇప్పటికి నెల అల్లాడిచ్చింది సారు. నా భార్య చీర పట్టుకొని కూడా లాగింది సారు. పొలం పేపర్స్ పెట్టి మీరు డబ్బులు తీసుకున్నారు. డబ్బులు తీసుకున్నాం సార్, ఇంటి కాగితాలు పెట్టి. మీరు ఆల్మోస్ట్ అంతా డబ్బులు కట్టేసినా కూడా మళ్ళీ ఇంకా 3 లక్షల పైచిలకు ఇవ్వమని అడుగుతున్నారు. 3,36,000 కట్టమని మాకు ఇంకా అడగటం. నా చీరగా బట్టికనే బయటికి రాని నా చీర బట్టి లాగిండు సారు. ఓకే, అది సార్ లాయర్ గారు ఎలాంటి చర్యలు తీసుకోవాలి, వీళ్ళు ఫిర్యాదు ఎలాగ చేయాలి? పోలీస్ కంప్లైంట్ చేశారమ్మా మీరు? చేసినాం సారు. మరి పోలీసులు ఏం చేశారు? పోలీసు వాళ్ళు ఏం చేయలేదు, సిఐ గారికి ఫోన్ చేసిండు సారు, మాచర్ల సిఐ గారికి. ఎంతకాలం అయిందమ్మా పోలీస్ కేసు పెట్టి? 4 వారం అవుతుంది సారు. ఎంత 10 రోజులు అవుతుంది సార్ మొత్తం ఇప్పటికి. ఓకే లాయర్ గారు, ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క బ్యాంకులు కానీ ఈ యొక్క ఎటువంటి అప్పులు ఇచ్చిన వాళ్ళు ఎవరైనా సరే వసూలు చేసే విధానం చట్టబద్ధంగా వసూలు చేయాలి తప్ప ఎటువంటి దాడులు చేసినా కూడా అది క్రిమినల్ చర్య అవుతుంది. వారిపై చట్టపరంగా చర్య తీసుకునే అవకాశం ఉంది. వాళ్ళు వచ్చి మిమ్మల్ని బెదిరించడం కానీ ఈ యొక్క చీరలాగి అవుట్రేజింగ్ ఏ మోడిస్ట్ ఆఫ్ ఏ ఉమెన్, అది అంత అవమానకరంగా ఒక స్త్రీ పట్ల ప్రవర్తించడం అనేది చట్టవిరుద్ధం. వాళ్ళకి ఎటువంటి హక్కు లేదు. ఖచ్చితంగా మీరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వండి, ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయించండి. ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష పడుతుంది. ఎందుకంటే ఇట్లా ఫైనాన్స్ చేసే చాలా సంస్థలు కూడా బలవంతంగా వసూలు చేయడం కోసం రికవరీ ఏజెంట్స్ పేరు చెప్పి వాళ్ళు ఇలాంటి దాడులు చేయడం, బెదిరించడం, ఆత్మహత్యలకి ప్రేరేపించడం లాంటివి కూడా జరుగుతున్నాయి. కాబట్టి ఇలాంటి వాటిని ఎట్టి బస్సులో క్షమించడానికి వీల్లేదు. కంప్లైంట్ ఇవ్వండి. ఓకే సార్, మరో కాలర్ ఉన్నారు. ఎక్కడి నుంచి అండి? శంకర్ గారు చెప్పండి, మీ సమస్య ఏంటి? ఓకే రైట్ సార్, కాల్ కట్ అయిపోయింది. సో సైబర్ నేరాలు చాలా పెరిగిపోతున్నాయి సార్. దీని మీద మొత్తానికైతే రాబోయే రోజుల్లో గవర్నమెంట్ తప్పనిసరిగా దీని మీద దృష్టి సారించి సైబర్ నేరాల కట్టడి కోసము పట్టణ ప్రాంతాల్లో ఆల్రెడీ పాకింది 100%. ఇంకా గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఇప్పుడిప్పుడే వెళ్తుంది. కాబట్టి ఈవెన్ నిరక్షరాస్యులు ఉంటారు, సామాన్య ప్రజలు కూడా ఉంటారు. అలాంటి వాళ్ళకి తప్పనిసరిగా ప్రభుత్వం విరివిగా వెళ్ళి ఇలాంటి సైబర్ నేరాల మీద అవగాహన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో మొత్తానికైతే సైబర్ నేరాల మీద చక్కటి అనాలిసిస్ ఇచ్చారు. అలాగనే మా కాలర్స్కి కావలసిన ఐడియాస్ కూడా మీరు ఇచ్చినందుకు లాయర్ గారు కృష్ణమాచారి గారికి ధన్యవాదాలు. అమాయకులే టార్గెట్, బ్యాంకు పేరిట కాల్, ఓటీపీ తీసుకొని లూటీ చేస్తున్నారు. ఇలాంటి రకరకాలుగా మనకు ఈ న్యూడ్ కాల్స్ అని రకరకాలుగా కాల్స్ చేసి రెచ్చిపోతున్నారు. వెంటనే వీడియోను రికార్డ్ చేసి తిరిగి మేము ఈ రికార్డ్ చేసిన దాన్ని మేము అప్లోడ్ చేస్తాము, అప్లోడ్ చేసి వెంటనే పోలీస్ కంప్లైంట్ కూడా మేము చేస్తామని చెప్పేసి కూడా బెదిరిస్తూ ఉంటారు. కాబట్టి అలాగనే ఢిల్లీ పోలీసులమని కూడా మిమ్మల్ని భయకంపితులను చేసే అవకాశం ఉంది. అలాగే మీకు ఒక పార్సల్ వచ్చింది, అందులో డ్రగ్స్ కూడా ఉన్నాయి, కాబట్టి మీ మీద కేసు అయిందని కూడా మిమ్మల్ని బెదిరించే అవకాశం ఉంది. అలాగనే ఇలాంటి సమస్యలు ఎప్పుడైనా వచ్చినప్పుడు వెంటనే మీరు చేయాల్సిన పని ఏంటంటే మీ దగ్గరలో పోలీసులకు మీరు ఇన్ఫామ్ చేయండి. దాంతోపాటు సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ ఏమైనా మీకు సమీపంలో ఉంటే వాళ్ళతో వెళ్ళి మీ సమస్యని మీరు చెప్పినట్లయితే తప్పనిసరిగా మీకు న్యాయం జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మీరు ఏ తప్పు చేయలేదు. వాళ్ళు ఒకవేళ న్యూడ్ కాల్ చేసి మీ వీడియోస్ని వాళ్ళు చిత్రీకరించి అప్లోడ్ చేస్తామని బెదిరించినా కూడా మీరు భయపడాల్సిన
అవసరం లేదు. ఎందుకనంటే మీరు ఎటువంటి తప్పు చేయలేదు. అలాగనే ఆధార్ నంబర్ కానీ, బ్యాంక్ డీటెయిల్స్ కానీ, ఓటీపీ, ఫోన్లో ఓటీపీ షేర్ చేయడం కానీ, అలాగనే ఏదైనా లింక్స్ పంపించాము దానికి క్లిక్ చేయండి అని చెప్పినా కూడా మీరు ఎక్కడ కూడా ఎవరిని నమ్మవద్దు. ఒకవేళ ఇలాంటి కాల్స్ ఎవరైనా మీకు చేసినట్లయితే వెంటనే మీరు మీ పక్కింటి వాళ్ళతో ఒక సలహా తీసుకోండి, ఇలా వచ్చింది కాల్ అని చెప్పేసి. అలాగనే మీ ఇంటి పెద్దలు కానీ, లేదంటే మీ కొడుకులు కూతుర్లు వీళ్ళు ఎవరైనా ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉంటే వాళ్ళకు కూడా ఒక కాల్ చేసి వాళ్ళకి ఒక సలహా తీసుకునే ప్రయత్నం చేయండి ఎప్పటికైనా సరే. ఆ విధంగా మీరు ఇలాంటి సైబర్ నేరాల నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నం చేయవచ్చు. మొత్తానికైతే బీ అలర్ట్.